శ్రీకృష్ణ భగవానుడికి గాంధారి పెట్టిన శాపం. ఇది మహాభారతంలోనే ముఖ్యమైన ఘట్టం. మహా సంగ్రామం ముగిసిన తర్వాత గాంధారి తన 100 మంది కుమారులు అయిన కౌరవులను కోల్పోయిన బాధతో విలపిస్తూ ఉంటుంది. ఆమె ధర్మాన్ని పాటించే మహాప్రతివత. తన భర్త అయిన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. ఈ కారణం వల్ల తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకొని జీవించింది. అలాంటి గాంధారి యుద్ధ భూమిలో తన 100 మంది కుమారులను కోల్పోయింది. అందులో దుశ్శాసనుడు వక్షస్థలం బద్దలై భయంకరంగా చనిపోయాడు. అలాంటి సమయంలో అక్కడికి వచ్చిన కృష్ణుడిని చూసి, పుత్రులను కోల్పోయిన బాధలో వీరంతా మరణిస్తారని నీకు ముందే తెలుసు. నీవు తలుచుకుంటే నా కుమారులు బ్రతికి ఉండేవారు. దీని అంతటికి కారణమైన నీవు నీ వంశంలోని వారందరూ నశించుగాక అని శాపం పెట్టింది. తాను అన్నట్లుగానే అతని వంశంతో పాటు కృష్ణుడు కూడా ఒక వేటగాడు వదిలిన బాణం వల్ల మరణించాడు. గాంధారి శాపం గురించిన ఫుల్ వీడియో లింక్ కింద పిన్ చేశాను, తప్పక చూడండి.